గత 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు. ప్రతి వర్షాకాలం ఇదే తంతు, ఇవే తిప్పలు ఎప్పటికి తప్పుతాయని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం నుండి కురుస్తున్న అధిక వర్షాలు తీరని తిప్పలు తెచ్చాయి. అనర్పల్లి వాగు ఉధృతంగా పొంగి పొర్లి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఈ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన భారీ వరద ప్రవాహంలో పూర్తిగా ధ్వంసమయ్యింది. జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు అసాధారణ సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. వంతెన ఊడినా, వాగు నిలిచినా బతుకులు అనార్పల్లి లక్ష్మాపూర్ మధ్య వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన లేకుండా పోవడంతో ప్రజలు అస్సలు రాకపోకలే సాగించలేని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన కారంచివాడ, గోరీలాల్గూడ, జనకాపూర్ వంటి గ్రామాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని తెగిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు తమ వృద్ధుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేరు. విద్యార్థులు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లలేరు. అత్యవసర ఔషధాలు తెచ్చుకోవాలన్నా మార్గం లేదు. మరణం అంచుల మీద నిలిచి మరుగున పడ్డ జీవితం కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఇదే ముంపు. ప్రభుత్వం మాత్రం మౌనమే వహిస్తోంది. ప్రజలు వేదనతో ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది వరదలతో వంతెన మునిగిపోతుంటే ఇప్పటికీ శాశ్వత వంతెన ఎందుకు లేదు? మేం పేదలమంటే మా ప్రాణాలకు విలువ లేదా? అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వానలు పడే ప్రతిసారి మేమే బలవుతూనే ఉండాలా? ఇదే పాలనా న్యాయం అంటే నమ్మాలా? శాశ్వత వంతెన కావాలన్న ప్రజల పోరాటం విన్నవింపు లేకుండా పోతోందా? అనార్పల్లి వాగుపై వంతెన అవసరమని స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు అభ్యర్థించినా అధికార యంత్రాంగం వాటిని పట్టించుకోకపోవడం ఇప్పుడు విషాదానికి దారితీసింది. ఎమర్జెన్సీ సేవలు అందించలేని పరిస్థితి. కేవలం రాజకీయాలు మాట్లాడే ప్రభుత్వానికి ప్రజల బ్రతుకు కనిపించదా? భద్రత కనిపించలేని ప్రభుత్వం శాశ్వత వంతెన నిర్మాణానికి ఎందుకు ముందుకు రాకుండా ఉంది? ప్రజల ప్రాణాలను పట్టించుకోకపోతే అది ప్రభుత్వ ధర్మమా? అధికారుల మౌనం ప్రజల శాపమవుతుందా? ఇకపై ఓపిక లేదు. వెంటనే చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మౌనం కాదు, ప్రతిస్పందన కావాలి. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. అనార్పల్లి వాగుపై శాశ్వత వంతెన నిర్మాణానికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలి. తాత్కాలికంగా రాకపోకల కోసం బోటు సేవలు ఏర్పాటు చేయాలి. ముంపు గ్రామాలకు మెడికల్ క్యాంపులు, నిత్యావసర సరఫరాలు వెంటనే అందించాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ నేరుగా పర్యటించి పరిస్థితిని సమీక్షించాలి. ముందే ఆలోచిస్తే ప్రమాదం తప్పుతుంది. తర్వాత పశ్చాత్తాపం వృధా. ప్రతి ఏడాది ప్రజలు ఇలా తల్లడిల్లాలి అనుకుంటున్నారా? ప్రతిసారి వాగు ఉధృతి, వంతెన మునిగిపోవడం, రాకపోకలు నిలిచిపోవడం ఇదెంతవరకు? ప్రాణాల మీద రాజకీయాలను ఆపండి, ప్రజల్ని కాపాడండి అంటూ వేడుకుంటున్నారు ప్రజలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.